99 మందితో మొదటి నామినేటెడ్ పదవులు నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్దపీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు పదవులు కట్టబెట్టింది. ఒక క్లస్టర్ ఇన్ఛార్జికు చైర్మన్ పదవి కట్టబెట్టారు. 6 యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు ఇచ్చింది ప్రభుత్వం. 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, ఒక కార్పొరేషన్కు వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్లను సభ్యులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన 99 పదవుల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టారు సీఎం చంద్రబాబు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి. ఎస్ క్రాంతి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అందరూ కార్యకర్తలు, కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా చూస్తున్న పార్టీ నామినేటెడ్ పదవులకు సంబంధించి ప్రస్తుతం ఈ రోజు 99 మంది జాబితాతో మొదటి నామినేటెడ్ లిస్ట్ ని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అటు బీసీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేస్తూ 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు పదవులు ఇవ్వడంతో పాటు ఒక క్లస్టర్ ఇన్ఛార్జికు చైర్మన్ పదవి, 6 యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులతో పాటు 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్ కి సభ్యులను కూడా ప్రకటించడం జరిగింది కూటమి ప్రభుత్వం. దీనిలో ప్రకటించిన 99 పదవుల్లో యువతకి ఎక్కువ ప్రాధాన్యం కల్పించడంతో పాటు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రకటించిన పదవులకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి టీడీపీకి 16 కార్పొరేషన్ చైర్మన్లు, జనసేనకు 3, బీజేపీకి 1 నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించడం జరిగింది. వాటికి సంబంధించిన మెంబర్లు అందరూ కూడా దాదాపు 99 మందికి ఆ కార్పొరేషన్ 20 కార్పొరేషన్ కు సంబంధించి మెంబర్లు కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కార్పొరేషన్ సంబంధించి ఎవరైతే పార్టీల కోసం కష్టపడ్డారో అటు గత ఎన్నికల సమయంలో వైసీపీకి సంబంధించి అనేకమైన అక్రమ కేసులు బనాయించుకుని వైసీపీకి ఎదురొడ్డి పోరాడారు, కష్టకాలంలో పార్టీలో ఉన్న సమయంలో ఏ రకంగా పార్టీకి సేవలు చేశారనే అంశాలన్నింటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఐఆర్ఎస్ సర్వే ద్వారా, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు సంబంధించిన వారికి సంబంధించిన అభిప్రాయాలన్నీ కూడా తెలుసుకుని పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేసిన తర్వాత ఈ రోజు కూటమికి సంబంధించి కొన్ని 20 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లతో పాటు దానికి సంబంధించిన మెంబర్లను కూడా విడుదల చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా తీసుకుంటే 20 కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి తీసుకుంటే పూర్తి స్థాయిలో అటు వక్ఫ్ బోర్డుకు సంబంధించి అబ్దుల్ అజీజ్, స్పోర్ట్స్ ట్యాప్ కు సంబంధించి రవినాయుడు, అదేవిధంగా బత్తుల అచ్చిబాబు ఏపీ హౌసింగ్ బోర్డుకు సంబంధించి, ఏపీ షెడ్యూల్ తెగల సహకార ఆర్థిక సహాయ సంబంధించి శ్రీనివాసులు, ఏపీ మ్యారిటైమ్ బోర్డు దామచర్ల సత్య, సీడాప్ కు సంబంధించి దీపక్ రెడ్డి, 20 పాయింట్స్ ఫార్ములా ఇది బీజేపీ పార్టీకి సంబంధించి లెంకా దినకర్, మార్క్పేట్ లో సంబంధించి బంగారాజు, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి సుబ్బారెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏపీఐసికి సంబంధించి మంచన రామరాజు, గతంలో ఏదైతే ఉండి శాసనసభ్యుడిగా ఉండి ఎంపీ రఘురామరాజు కోసం సీటు త్యాగం చేసిన నేపథ్యంలో అతనికి ఏపీఐసి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఏపీ పద్మశాలి సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థకు సంబంధించి అబద్దయ్య, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి నోపసాని బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సంబంధించి కొనగల్ల నారాయణని ఏపీఎస్ఆర్టీసీ చైర్పర్సన్ గా, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ముందరత్ని నియమించడం జరిగింది. ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి పీలా గోవింద్, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి పిల్లి మాణిక్యాలరావు, ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలికి సంబంధించి పీతల సుజాతని చైర్పర్సన్ గా, ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి
తమ్మిరెడ్డి శివశంకర్ కి జనసేన పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది చైర్మన్ గా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ సంబంధించి తోట మనోహర్ సుధీర్ కి సంబంధించి జనసేన పార్టీ నుంచి చైర్పర్సన్ గా ఇవ్వడం జరిగింది. ఏపీటీపీసీ ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించి బాబురావు, ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఏపీ టిడ్కోకు సంబంధించి జనసేన పార్టీ నుంచి అజయ్ కుమార్ కి మొత్తం 20 కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఆ కార్పొరేషన్ కు సంబంధించిన మెంబర్లు అందరూ కూడా దాదాపు 99 మందికి సభ్యులతో కూడిన జాబితాని ఈ రోజు కూటమి నేతలు చంద్రబాబు అధిష్టానానికి సంబంధించి విడుదల చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో కూడా దీనికి సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఎవరైతే పార్టీకి అంత కష్టకాలంలో కష్టపడ్డారో, అదేవిధంగా కూటమి గెలుపు కోసం ఎవరైతే కృషి చేశారో వీళ్ళందరినీ కూడా గుర్తించి ఈసారి ఎక్కువ శాతం యువతకి ప్రాధాన్యత కల్పించారు. ఈ జాబితాలో పూర్తి స్థాయి 99 మందికి మొదటికి సంబంధించిన నామినేటెడ్ జాబితాలకు సంబంధించి వీళ్ళు విడుదల చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.